సింహాచలం వచ్చినాడు. సింహాచలం ఓర్ని సింహాచలం అంటే 6 అడుగుల ఆజానుబావుట్లా ఉంటాడనుకుంటే ఈడేంట్రా ఇలా ఉన్నాడు? రోడ్డు వేయలేదని కంప్లైంట్ ఇచ్చింది వీడేనన్నా. ఏరా నేను రోడ్ వేయలేదని కంప్లైంట్ ఇచ్చావా? 75 లక్షల కాంట్రాక్ట్ తీసుకుని జమ్మల మడుగు నుంచి కోలన కుదరదా రోడ్డేసా. సంవత్సరం అయింది రోడ్డేసి. అక్కడ రోడ్డే లేదు కదండి. అరే ఉండదురా. ఇదేంటి బావంటాం? ఇందులో నీళ్లుందా? లేదు. నీళ్ల కోసం పుదురు చేయిస్తున్నావు, అయినా దీన్ని బావంటాం. ఒరే రాయలసీమలో కరువులాగే ఎండ ఎక్కువ గాలి ఎక్కువ. ఎండకి తారు కరిగిపోయింది, గాలికి రోడ్డు కొట్టుకుపోయింది. కనపడకపోవటానికి అది చీమ దోమ. ఓర్ని నీకు కనపడకపోతే రోడ్డు వేయనట్టేనా? ఎరా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, కనబడిందారా నీకు? గాంధీ గారు మనకు స్వతంత్రం తెచ్చారు, కనబడిందారా నీకు? ఇప్పుడు నాలో నిజాయితీ ఉంది, కనబడిందా? అలాగే నేను వేసిన రోడ్ నీకు కనబడదు. సార్ ఇది అన్యాయం సార్. సార్ అసలు మీరు రోడ్డే వేయలేదు కదండి. వేసా వేయలేదు. వేసా వేయలేదు. వేసేసా వేయలేదు. బాబు బాబు బాబు. అరే, ఆగు. ఏం తరుస్తున్నావు? ఎరా వినిపించిందా? ఆహా, పోయాడు. ఇప్పుడు రోడ్ వేయలేదని నువ్వు చెప్తే నిన్ను పొడుస్తా. మీ ఆవిడొచ్చి ఏమంటే నడుస్తుంది, అప్పుడు నీకు వినిపిస్తుందా? వినపడదండి. అదేరా రాయలసీమలో అరుచుకోకూడదు. ఇప్పుడు చెప్పు, నేను రోడ్ వేసానా? మీరు రోడ్ వేశారండి, దాని మీద సైకిల్ తొక్కుంటూ వచ్చాను బాబు. అదేరా. అవునన్నా. రోడ్డు కళ్ళకు కనిపించదు, కాళ్ళకు కనిపిస్తుంది. ఈ తెలివి వాడుకుంటే బ్రతికేవాడు. వెళ్ళాడిని తీసుకుని నువ్వు వచ్చిన రోడ్లోనే వేసేయ్. బాబు 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 ఒరే బాబు రే బాబు బాబు బాబు. పంపించేదాన్ని పంపించేయ్. పంపించు. నన్ను క్షమించన్నయ్య. పంపించేయండి రా. అన్నయ్య నా తప్ప నేను ఒప్పుకుంటా. పంపించేయండి. నువ్వు వెళ్ళిపోమ్మా. లేదు అన్నయ్య నన్ను లేదు, నువ్వు వెళ్ళిపోమ్మా. అన్నయ్య అన్నయ్య ఏమ్మా, ఇంత ప్రేమ ఉన్నదానివి ఇంతకాలం ఈ అన్నయ్యను వదిలేసి ఎలా ఉన్నావమ్మా? ఏ ముఖం పెట్టుకుని రమ్మంటావన్నయ్య? నీకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ తన చెల్లి పెళ్లిని సీమంతా చూసి సంతోషపడేలా చేద్దామనుకున్న ఈ దొరెసామ రాజుకి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావే, అది తప్పు. సర్లే, ఇన్నాళ్ళకి అన్నయ్య ఇంటికి చెల్లొస్తే ఎర్ర నీళ్లతో స్వాగతం చెప్పాలి గాని కన్నీళ్లతో కాదు. ఇదిగో చూడు, ఒక ఇంటి ఆడపడుచు భర్త బిడ్డ లేకుండా మెట్టింటి నుంచి పుట్టింటి దాకా ఒంటరిగా వచ్చిందంటే ఏదో కష్టాలు ఉందని నేను అర్థం చేసుకోగలను. ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఆ సింహాచలం నా భర్తని జైల్లో పెట్టాడన్నా. ఆ సంగతి నాకు వదిలే, ముందు నువ్వు సంగతి తిను. నా భర్త బెయిలిస్తే బయటికి రానంటున్నాడు, జైల్లోనే చస్తానంటున్నాడు. ఏమా, ముందు తిని మాట్లాడొచ్చుగా. అన్నయ్య, ఈ ఇంటి ఆడబడుచుగా కట్నం అడగడానికి రాలేదు. నా పెనిమిటిని అరెస్ట్ చేసిన వాడి ప్రాణం కావాలి. నువ్వింక ఏడవక. ధర్మరాజు రక్తం నేల మీద పడితే 14 ఏళ్ల కరువు అంటారు. కాని నా చెల్లి కన్నీటి బొట్టు నేల మీద పడితే 100 ఏళ్ల దాకా మర్చిపోలేని తుఫాను వాడికి తెలిసేలా చేస్తాను. ఈ మట్టి మీద వట్టేసి చెప్తున్నా,
వాడిని మట్టిలో కలిపాకే ఈడుకొస్తా. ఏంట్రా ఇది? ఒక్క అన్ననే తీసుకొస్తానంటే ఎంతమంది అన్నాలు వచ్చారు? చూడడానికి ఎంతమంది వచ్చారంటే ఏదైనా చేయడానికి ఇంకెంతమంది వస్తారో. అన్నయ్య వీరు మన పర్సనల్ లాయర్. నమస్కారం అండి. ఇతను మా వారికి అసిస్టెంట్. ఆగండి, లోపలికి ఎంతమంది పోతారు? లాపకే బాబు, అనవసరంగా ఊపిరాకిపోద్ది. మీరు వెళ్ళండి సార్. రాయలసీమ నుంచి దొరస్వామి రాజు సీతారామరాజుతోని ములాఖాత్ చేయనికి వచ్చిండ్రు. ఆయనే అన్నయ్య. ఏమండి, మీరేం భయపడకండి. విషయం అంతా నేను అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు. ఇంకేం ఆలోచించకండి. రండి. నేను తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాను. వద్దు బావా, నన్ను బయటికి తీసుకెళ్లొద్దు. ఆ సింహాచలం సంగతి నీకు తెలీదు బావా. ఆ సంగతి నీకు తెలీదు. వాడి వెనక ప్రెస్ ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, మొత్తం ప్రపంచమే ఉండొచ్చు. కానీ నీ వెనక దొరస్వామి రాజు ఉన్నాడు. నిన్ను బయటికి తీసుకెళ్తా. భయం అంటే ఏంటో ఆ సింహాచలానికి చూపిస్తాడు. నామ్మా చెల్లమని ఇంటికి తీసుకెళ్ళండి. నమస్తే అన్న. ఏంటమ్మా మీరు వస్తున్నారని తెలిసి అసెంబ్లీకి పోకుండా వచ్చానన్న. అదేంటి ఈ మధ్య టీవీలో ఎప్పుడు చూసినా అసెంబ్లీలో నిద్రపోతున్నావు? సెంటర్ లేసి నా బాడీకి బాగా పట్టింది. ఓటర్లు మెలకుగా ఉన్నారు, జాగ్రత్త. అలాగే అన్న. ఏంటి లాయరు? నా నాలెడ్జ్ తో ఒక్క మాట చెప్తాను. ఏం అక్కర్లేదు. ఒక మనిషిని రాత్రి గాని పగాని ఒంటరిగా గాని గుంపుల్లో గాని బయట గాని లోపల గాని మర్డర్ చేస్తే ఎలా తప్పించాలో ఆలోచించండి. నా భావం నేను రిలీజ్ చేస్తాను. ఏంటి రిలీజ్ సార్? ఇది ఏమైనా పాత సినిమా ప్రింట్ అనుకున్నారా? పోస్టర్ వేసి టకామని రిలీజ్ చేసేయడానికి. అతను బాంబ్ బ్లాస్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. లా నాలెడ్జ్ ప్రకారం బయటికి తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళంతా ఎవరు? పోలీసులు. ఎందుకున్నారు ఇక్కడ? నేరస్తులు పారిపోకుండా చూడడానికి. ఒరే, రాష్ట్రంలో ఎన్నో కోర్టులు, ఎన్నో జైళ్లు, లక్షలాది మంది పోలీసులు, లాయర్లు ఎందుకున్నారని? ఎవరి కోసం? తప్పు చేసేవాడు ఒకడున్నాడు కాబట్టి. తప్పు చేసిన ప్రతి వాడికి తప్పించుకోవడం తెలియకపోవచ్చు, కానీ నా భావన బయటకు తీసుకురావడం నాకు తెలుసు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా చాలా కష్టం సార్. అవతల వాడిని కష్టపెట్టడం తెలిస్తే మనకి ఏది కష్టం కాదు. అంతే. అది వీళ్ళకి అర్థం కాదు. మా బావకు ఆపోజిట్ గా వాదించే ఆ పీపీ గాడి ఇల్లు ఎక్కడ? ఎవరండి మీరు? ఏంటి ఇదంతా? ఎందుకు వచ్చారు? రాయలసీమ దొరస్వామి రాజన్న పంపించాడు. నువ్వు రేపు కోర్టులో సీతారామరాజన్న కేసు వాదించకూడదు. జడ్జి ఏమడిగినా నువ్వు అవును కాదు అని మాత్రమే చెప్పాలి. ముక్క తేడా వచ్చిందో ముక్కలు ముక్కల కింద నరికేస్తా. వీడి పెళ్ళం పిల్లల్ని లాక్కురండి. లోపలికి వెళ్దాం పదన్నా. ఏం జరుగుతుందో కళ్ళారా చూడొచ్చు. జరిగింది మంచికే, జరుగుతోంది మంచికే, జరగబోయేది మంచికే. ఇలాంటి కేసులు చాలా చూసావయ్యా. ఆర్డర్ వేసేసావు ఇక్కడ. వాడు వాదిస్తున్నాడు అంతే, నువ్వు వెళ్ళి చూడు. సరే. ఏయ్, అన్నా, ఆ జడ్జి ముందు బట్టన్ వేసుకుని వెళ్ళు, లేకపోతే 50 రూపాయలు ఫైన్ వేస్తారు. యువర్ ఆనర్, నేనెందుకు వాదించాలి? నేను వాదించాల్సినంత విషయం ఇందులో ఏముంది? పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు, కేసు బుక్ చేశారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కేసు అప్పచెప్పారు. మరెందుకు ఆయన వాదించట్లేదు? ఎనీ అబ్జెక్షన్? అన్నం తినడానికి కూడా ఆరక్షణం తీరిక లేని నా క్లయింట్ ని తీసుకొచ్చి గంటల తరబడి బోన్లో నిలబెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మౌనంగా ఉన్నారంటే కారణం ఏమిటి? ఆయన ఏమైనా అడగమనండి. ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఏం పేరు? చిన్న దొరస్వామి రాజు. ఏయ్, నా చెల్లి నా పేరు పెట్టిందిరా. అన్నయ్య పేరు పెట్టింది. ఈ రోజు చాలా మంచి రోజమ్మా. నీ మొగుడు నా బావ వస్తున్నాడు, మీ నాన్న వస్తున్నాడు. రే ఎండలు ఎందుకు ఇక్కడ? కాబట్టి న్యాయాన్యాయాలు ఆలోచించి తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పీపీ గారు, ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో సార్. సో జనార్దన్ గారు, ఎవ్రీథింగ్ క్లియర్ ఫ్రమ్ యువర్ సైడ్? క్లియర్ సార్. 100% క్లియర్ సార్.
న్యాయాలు విచారించిన మీదట సీతారామరాజు అనే ఈ వ్యక్తి మీద మోపబడ్డ నేరాలు రుజువు కానందున ఇతన్ని సార్ మీరు తప్పు చేస్తున్నారు మీరు. లేదో ఏం డీసీపీ గారు, వాట్ ఇస్ దిస్? సారీ సార్, ఒక కేసు జరుగుతుండగా ఇంకో కేసును తీసుకొచ్చినందుకు నన్ను క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. హీఈస్ వెరీ డేంజరస్ మ్యాన్ సార్. ఐఎమ్ ఏ డేంజరస్ మ్యాన్. యా తప్పు చేస్తున్నారు మీరు. లేదో నేను కరెక్ట్ చేస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏం చేస్తారు సార్? ఇదిగో తప్పట్లు కొట్టాను, విజిల్ వేసాను, నాకేం కొలతో చేస్తాను సార్. ఇదిగో కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏం చేస్తారండి? కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. నై బహుత్ చోటా హై. లంబా హై. చోటా హై. సార్ మీరేం చేస్తారు నాకు తెలుసు సార్. ఏం తెలుసు నీకు? ఫస్ట్ లోపల నుంచి రివాల్వర్ తీస్తారు, తీసా, అందులో బుల్లెట్ ఉన్నా లేదు చూసుకుంటారు, చూసా, దాన్ని ఏం చేస్తారు? ఏం చేసా? నా ముఖం వంక చూసి దగ్గర నొక్కుతారు. నేను అన్నీ ఇలా కూర్చుంటాను, ఆ గుండెలు నీ గుండు తగులుతుంది, ఇటు గుండు బద్దలైపోద్ది, మీరేమో ఫైరింగ్ మిస్ అయింది అంటారు. అంతేనా బాబాయ్? కేసు కొట్టేస్తారే. జడ్జి గారు, నేనే ఆ నేరం చేశాను సార్. నాకు శిక్ష విధించండి సార్, జైలుకి పంపండి సార్, ప్లీజ్ సార్. అమ్మతోడు నేరం చేశాను సార్, ప్లీజ్ సార్. సీతారామరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఏయ్, చూప్ చూప్, నేను తెలుగు ఉండే మాట్లాడుతున్నాను, నాకంతా తెలుసు సార్. ఇది కోర్టు సార్, మీరు జడ్జి సార్, ఇతను పీపీ సార్, ఇతను డిఫెన్స్ లాయర్ సార్. సింహాచలం చేతిలో 3 రివాల్వర్ ఉంది సార్, అందులో బుల్లెట్ ఉంటాయి సార్. డిషు సార్, ప్లీజ్ సార్, నన్ను జైలుకి పంపించండి సార్, ప్లీజ్ సార్. సింహాచలం ఈజ్ ఏ డేంజరస్ పర్సన్. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు సీతారామరాజుని వారం రోజుల పాటు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశిస్తున్నాను. రండి, సింహాచలం వచ్చేస్తాడు. తొందరగా రండి, తొందరగా నన్ను జైల్లో పెట్టండి. రండి, డ్రైవర్, జీప్ స్టార్ట్ చేయి. మొత్తం నేరాలతో పాటు ఎక్కండి, ఏ డ్రైవర్, జీప్ స్టార్ట్ చేయి. బావా, సింహాచలం వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. బావా, సింహాచలం సంగతి నీకు తెలియదు బావా, నన్ను జైలుకి చెందబెట్టారు. నేను జైల్లోనే ఉంటాను, నేను బయటికి రాను, జైల్లోనే ఉంటాను. అన్నా, వాడేనన్నా సింహాచలం? వాట్స్ హ్యాపెనింగ్? డోంట్ వరీ సార్, ముందు బయటికి రండి సార్. గాలి ఇరుక్కుపోయింది, బయటికి రావట్లేదు, ప్లీజ్.